నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను అనుష. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ప్రజల మూడ్ మద్దతుతో పాటుగా ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో విశ్లేషణ చేస్తున్నారు. దీంతో ఏపీ పరిస్థితులను బేరీజు వేస్తున్న చంద్రబాబు కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకోసం మంత్రులు అధికారులతో కీలక భేటీకి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం పరంగా అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్ ను ఖరారు చేస్తున్నారు. ఈ భేటీ పాలన పరంగా రాజకీయంగా కీలకం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తుంది. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల కాలంలో సాధించిన పురోగతి పైన సమీక్ష చేయనున్నారు. ఢిల్లీ ఫలితాలతో ప్రజలు ప్రభుత్వాల నుంచి ఏం కోరుకుంటున్నారనే అంశం పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాలనాపరంగా తీసుకోవాల్సిన మార్పులపైన ఫోకస్ చేశారు. అందులో భాగంగా కీలక దిశానిర్దేశానికి సిద్ధమయ్యారు. మంత్రులతో పాటుగా అన్ని శాఖల అధికారులతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. 11వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కీలక సమావేశం జరగనుంది. 2 సెషన్లుగా మంత్రులు కార్యదర్శకుల సమావేశం జరగనుంది. మొదటి సెషన్ లో ఫైళ్ల క్లియరెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జిఎస్డిపిలపై చర్చించనున్నారు. రెండో సెషన్ లో కేంద్ర బడ్జెట్, త్వరలో ప్రవేశపెట్టే ఏపీ బడ్జెట్, శాఖల వారి ప్రగతి, మేనిఫెస్టో అమలు, స్వర్ణాంధ్ర 2047 పై చర్చ జరగనుంది. సెక్రటరీలు తమ శాఖలకు సంబంధించి 2 ప్రెజెంటేషన్ పంపాలని సీఎంఓ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి అందుకు అనుగుణంగా కార్యదర్శకులు తమ ప్రెజెంటేషన్ 15 నిమిషాలు ఉండేలా తయారు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్దేశించారు. 8 నెలల కాలంలో శాఖల వారీగా సాధించిన పురోగతి, లక్ష్య సాధనలో ఏ స్థాయిలో ఉన్నారనే అంశంపైన ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. ఆదాయ ఆర్జన శాఖల గురించి ప్రత్యేకంగా చర్చ జరగనుంది. మంత్రులు అధికారుల మధ్య సమన్వయం పైన వస్తున్న ఫిర్యాదుల పైన సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సాధారణ ప్రజల నుంచి వస్తున్న గ్రీవెన్స్, వాటి పరిష్కారం పైన నిర్దిష్ట సమయం కేటాయించాలని నిర్ణయించారు. ప్రతి వారం ప్రజలకు మంత్రులు అధికారులు అందుబాటులో ఉండేలా సీఎం సూచనలు చేయనున్నారు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అందిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు క్షేత్ర స్థాయిలోనూ అమలు దిశగా కార్యాచరణ ఖరారు చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ వాచ్ #యూ.